చక్కని ఆలోచన శక్తి ఈ దేవి భాగవత పురాణం వినటం వల్ల ఈ బుద్ధి మంచి ఆలోచన శక్తి కదా. ఈవిడ శక్తి ఆలోచన శక్తి అది ఉండాలండి అందరికీ. ప్రతిదీ ఆలోచించి మాట్లాడాలి, ఆలోచించి పనులు చేయాలి. ఈ పని చేయొచ్చా చేయరాదా, చేస్తే మంచి ఫలమా చెడు ఫలం వస్తుందా, శక్తి. హరి అంటే విష్ణువు, తల్లి, మాతృనామం. ఈ నామము ఉచ్చరిస్తూ ఇట్లా అది స్ఫోటనం అంటారు. రెండు ప్రయోజనాలు. భౌతికంగా లేటెస్ట్ థియరీ ఈ రోజున శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఇట్లా చూడండి, ప్రతి వేలి కింద ఇలా దిమ్మలాగా ఉంటుంది ఈ భాగం. ఇలా పరస్పరం ఘర్షణ, ఇలా తప్పుడు చేయటం వల్ల శరీరంలో ఉన్న సిస్టమ్స్ అవన్నీ బాగుపడతాయి. ఎర్రర్స్ ఏదైనా ఉంటే, దోషభూయిష్టమైనటువంటి జీవ సిస్టమ్స్ ఉంటాయి. అంటే జీర్ణక్రియ, శ్వాసక్రియ, ఊపిరితిత్తుల్లో దోషాలు, తర్వాత కడుపులో దోషాలు, గుండెలో దోషాలు, ఈ దోషాలన్నీ ఇలా కొట్టుకుంటూ ఉంటే మంచి ఆరోగ్యం చూడాలి. ఊరికే వింటే ఒకరోజు ఇంటే అనుకుంటే కాదు. చూడండి, అందరికంటే గొప్ప ఎవరయ్యారు? భువనేశ్వరి, ఆదిశక్తి అంటాం. ఆదిశక్తి అమేయాత్మ పరమ పావనాకృతి, గొప్ప గొప్ప నామాలు. అందువలన ముగ్గురికి 3 శక్తులని తల్లే ఇచ్చింది. మీరు స్వీకరించండి, మీ భార్యలు ఈ ముగ్గురు అవుతారు. వీరుంటేనే మీరు ఏదైనా చేయగలరు లోకంలో. లేకపోతే మీరు శక్తిహీనులుగా పడి ఉంటారు, దుర్బలులు అయిపోతారు. దౌర్బల్యం. బలం లేకపోతే ఏముందండి లోకంలో? ఎందుకు పనికిరాం? అంటే శక్తి అంత ముఖ్యం. ఏదో ఒక విధంగా మనలో ఈ శక్తిని పెంచుకుంటూ ఉండాలి. అంతేగాని శక్తి తరిగిపోయే దురభ్యాసాలు మనిషికి కలగరాదు. అనేకమైన దుర్గుణాలు ఈ రోజుల్లో ఎలాంటివి? వాటి వల్ల శక్తి తరిగిపోతుంది. తాగుడు భయంకరం అండి. తాగా కడుపు చెడిపోతుంది, లివర్ డ్యామేజ్ అయిపోతుంది. కోట్లు ఖర్చు పెట్టినా మళ్ళీ ఆ దోషం. తాగుడు వల్ల లివర్ చెడిపోతుంది. ఏం ఆనందం అండి? క్షణికమైన ఆనందం. కాబట్టి అలాంటి దురభ్యాసాల వల్ల శక్తి క్షీణించిపోతుంది. 100 ఏళ్ల ఆయుర్దాయం ఉంటే 60-70కి చచ్చిపోతుంది. ఎక్కడో ఆ తాగి పడిపోతాడు, ఏ బండు గింటో యాక్సిడెంట్లో అయిపోతాడు. అది అందుక ఈ శరీరం వచ్చింది. దేవుడు గ్రహించగలేదా? ఆ దురభ్యాసాలు, దుర్గుణాలు ఎప్పుడు పోతాయి? ఇక్కడ కూర్చుని వచ్చి 1 గంట 2 గంటల్లో వింటే వినగా అవి పోతాయి, కానీ రాదు.